గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన డేట్స్ అనేవి వచ్చినాయి, న్యూ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి. అది ఫేక్ రియల్ అని కూడా కొంతమంది అడుగుతున్నారు. మా ఫ్రెండ్స్ అడిగారు, యూట్యూబ్లో కాదు నేను చెప్పింది, నార్మల్గా మా ఫ్రెండ్స్కి షేర్ చేస్తే, అందుకోసమే వీడియో కూడా పెడదామని అనుకున్నా. సో ఇది రియల్, ఫేక్ అయితే కాదు. ఎస్ఎస్సి జీడీ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది క్లిక్ చేస్తే ఇందులోనే మనకి టైం టేబుల్ అనేది వచ్చింది. ఆ టైం టేబుల్లో ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి. ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అనేవి ఉంది. ఫిబ్రవరి మంత్ మొత్తం ఎగ్జామ్స్కే పోయింది. సో ఇట్లా కిందికి జరిగితే ఇందులో చూడండి, ఇంపార్టెంట్ నోటీస్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంపార్టెంట్ నోటీస్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంపార్టెంట్ నోటీస్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది. సో ఇందులో మనం పై క్లిక్ చేసుకుంటే మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత పీడిఎఫ్లో మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి ఉంటాయి. సో ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది. ఇది 2025 యాజ్ పర్ ద 2025 గివెన్ షెడ్యూల్ అని ఉంది కదా. ఈ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చేంజ్ కాదు. ఓకేనా, 100% పెడతారు. ఎందుకంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒకసారి ఎగ్జామ్ పెడుతుంది అంటే మనకి వాళ్ళు ఎన్నో చూసుకుంటారు. పోస్ట్పోన్ కావాలి అంటే పోస్ట్పోన్ చేసే టైంకి మనకి ఆ రోజుకి ఎగ్జామ్ పెట్టే రోజుకి అన్ని సిస్టమ్స్ అనేవి, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఎన్ డిజిటల్ జోన్లు అవన్నీ దొరకాలి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సిస్టమ్స్ ఉండాలి. సిస్టమ్స్ అనేవి ఉంటేనే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు అనుకోండి, పోస్ట్పోన్ చేస్తే నీకు మళ్ళీ కొత్త డేట్స్ పెట్టాలంటే ఆ డేట్స్కి అన్ని సిస్టమ్స్ దొరకాలి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. అండ్ కాలేజ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. సో కాలేజ్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, కాలేజ్ వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి. సో ఎన్నో డిజిటల్ జోన్స్లలో ఎన్నో మనకి కాలేజీలలో ఎగ్జామ్ పెడతారు కాబట్టి మనకి డేట్ చేంజ్ కాదు. ఒకసారి ఫిక్స్ అయిందంటే ఫిక్స్, అన్నీ చూసుకొని పెడతారు. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి జీడీ ఒకటి కాదు, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇది సీజీఎల్ యాక్చువల్గా మొన్న లాస్ట్ మంత్ సీజీఎల్ రాసిర్రు దసరాకు ముందు ఆ టైంలోనే. సో వాళ్ళకి ప్రిలిమ్స్ వెళ్ళిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ డేట్స్ ఇవి. సో ఈసారి చూడండి, ఎస్ఎస్సి జీడీ 2025 ఫిబ్రవరి 4th నుంచి 25 వరకు ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ చూడండి 4, 5, 6, 7, 8, 9, 10, 11, తర్వాత 12, 13, మళ్ళీ 14, 15, 16 గ్యాప్ వచ్చింది. 14, 15, 16 3 days గ్యాప్ వచ్చింది. తర్వాత 17, 18, 19, 20, 21, తర్వాత 22, 23 గ్యాప్ వచ్చింది, అంటే 25. సో మొత్తం 14 to 25 మనకి ఎంత అవుతుంది, 21 days అవుతుంది. ఓకేనా, 14 to ఫిబ్రవరి 4th నుంచి 25th వరకు, 4వ తారీఖు నుంచి 25 వరకు మనకి 21 days అవుతుంది. ఈ 21 daysలో ఈ 5 days ఎగ్జామ్ లేదు. 14, 15, 16, 21, 23 ఈ 5 days ఎగ్జామ్ అంటే మొత్తం 16 days ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా, 16 days ఎగ్జామ్ జరుగుతుంది. ఫిబ్రవరి 4th స్టార్ట్ అవుతుంది, 25th అయిపోతుంది. 14, 15, 16, 22, 23 ఎగ్జామ్స్ లేవు. 5 రోజులు ఎగ్జామ్స్ ఉంటాయి. మొత్తం 4th స్టార్ట్ అయితే 25th దాకా ఎగ్జామ్స్ ఉంటాయి. మధ్యలో 5 రోజులు మనకి లేవు ఎగ్జామ్స్, అంటే 16 days ఎగ్జామ్ పెడతాడు. ఈ 16 days అంటే లాస్ట్ టైము కాంపిటీషన్ ఎక్కువ ఉండే, మరి సరే అప్లై చేసిన వాళ్ళు తగ్గిపోయినట్టున్నారు. మరి ఏమైందో ఏమో కానీ జస్ట్ 16 daysలోనే ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక రోజుకి 3 షిఫ్ట్లు ఉంటాయి. మన డేట్ ఎప్పుడు వచ్చేది తెలియదు. ఫిబ్రవరి 4th అంటే మనకి ఫస్ట్ రోజు వచ్చింది అన్నట్టు ఫిక్స్ కావాలి. మనకి టైం ఎప్పుడు ఉందంటే డిసెంబర్ ఉంది, నెక్స్ట్ జనవరి ఉంది. నీ లక్ ఉంటే ఫిబ్రవరిలో 25th, 24th పడితే కొంచెం టైం ఎక్కువ దొరుకుతుంది. కానీ మనకు ఇంకా మనకి ఎప్పుడుంది, ఏ షిఫ్ట్ ఉందని మనకి ఇంకా రాలేదు కదా, చాలా టైం ఉంది ఇంకా. సో ఫిబ్రవరి 4th మనకి ఎగ్జామ్ అనుకోండి, ఫిక్స్ కాదు. ఫిబ్రవరి 4th కంటే నీకు జనవరి మంత్, డిసెంబర్ మంత్ ఉంది. ఇప్పుడు నవంబర్ 19 ఈరోజు. సో ఇంకో 11 days అయితే నవంబర్ కూడా అయిపోతుంది. ఓకేనా, సో ఇవి ఒక 11 days డిసెంబర్ మంత్, జనవరి మంత్ ఉంది కదా. ఫిబ్రవరిలో 4th నుంచి ఎగ్జామ్ స్టార్ట్. ఫస్ట్ రోజే ఎగ్జామ్ పడితే సో అట్లా కౌంట్ చేసుకోవాలి. ఒకవేళ నీకు ఫిబ్రవరిలో మధ్యలో పడితే కొంచెం టైం దొరుకుతుంది. ఫిబ్రవరి 20 వరకు, 25 వరకు ఎగ్జామ్ ఉంటే నీకు టైం దొరుకుతుంది. బట్ ఫిబ్రవరి మంత్ని కౌంట్ చేసుకోకు. ఉన్నది డిసెంబర్, జనవరి 60 రోజులు. ఈ నవంబర్లో ఇంకో 10 రోజులు, 70 రోజులు ఉంది. ఈ 70 days ఎట్లా ప్రిపేర్ అవుతావు అంటే అట్లా ప్రిపేర్ కావాలి. చెప్పేది, నేను కూడా ఎగ్జామ్ ఒకటేసారి క్వాలిఫై అయినా, జీడీ ఎగ్జామ్ మొన్న లాస్ట్ టైం రాస్తే 0.2 వీకింది, మీకు తెలిసిందే. సో అందుకే నేను ఇంకా ఈ ఛానల్లో వీడియోస్ కూడా చేయకపోవడానికి అదే కారణం. సో చేస్తూ కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఫస్ట్ టైం వేస్ట్ చేసుకోకండి యూట్యూబ్ మీద అని చెప్పేసి, అందుకోసమనే అనిపించింది. బట్ ఇంపార్టెంట్ అనుకుంటేనే వీడియోస్ చేస్తాయి. ఇది ఇంపార్టెంట్, ఈ ఛానల్లో పెట్టాలి, చూసే 100 మందికో 200 మందికో యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనుకున్నప్పుడే ఇలాంటి వీడియోస్. ఇప్పుడు డేట్స్ ఎంత హెల్ప్ అవుతాయి, ఇప్పుడు ఎంతో కొంతమందికి సో రీచ్ అవుతుంది ఇది. అఫ్కోర్స్ వేరే ఛానల్స్, చాలా ఛానల్స్ చూస్తే అప్డేట్స్ వస్తాయి, కానీ మన ఛానల్ ద్వారా కూడా ఎవరో ఒక్కరికి కొత్తగా తెలుస్తుంది కదా ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయని. సో అది ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయంటే ఇప్పటి నుంచి కొంచెం భయం ఉంటుంది. ఇప్పటి నుంచి చదువుతారు, అది మీరైనా నేనైనా ఒక గంట ఎక్కువ చదువుతాం. సో అది ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ కావాలి. సబ్జెక్ట్స్ మేము, మీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏది ఉంది, రీజనింగా, ఇంగ్లీషా, జీకేనా, అర్థమెటికా, స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదో దాన్ని పర్ఫెక్ట్ చదువుకోరు. ఏవైనా 2 సెక్షన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టుర్రు. ఇప్పుడు నేనైతే రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ పెడతా.
జీఎస్ మీద తక్కువ ఫోకస్ చేస్తా. అర్థమెటిక్ కొంచెం వచ్చు, బట్ ఇంకో కొంచెం గట్టిగా నేర్చుకుంటే అట్లీస్ట్ అందులో ఒక 10 క్వశ్చన్లు, 12 క్వశ్చన్లు, 13 క్వశ్చన్లు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అర్థమెటిక్లో. రీజనింగ్, ఇంగ్లీష్ అనేది నాకు స్కోరింగ్ సబ్జెక్టులు. అర్థమెటిక్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను ఇప్పుడు. సో జీకే అనేది కొంచెం నాకు తక్కువ వచ్చు కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తలేను. దానికి ఎంత చదివినా అది టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. అందుకోసమే నా పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటే మీరు అట్లా చదువుకోర్రి. సో హోప్ఫుల్లీ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నా. ఉంటా మరి, అందరికీ ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరిలో మనకి ఎగ్జామ్ జరుగుతాయి. సో టైం లేదు, ప్రిపేర్ కారి. సో ఓకేనా, ఉంటా మరి.